యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మీరు చదవండి. సర్వశక్తిమంతుడు ఒక మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. చాలా ఆయన మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు ఒకసారి చెప్తాడు, లేకపోతే రెండవసారి చెప్తాడు. తర్వాత ఆ వ్యక్తిని దురాత్మకు వదిలిపెడతాడు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. ఒకసారి చెప్తాడు వాక్యానికి విరోధంగా ఉంటే వినకుండా మరలా నడిచాడు అనుకోండి, రెండవసారి చెప్తాడు, వినలేదనుకోండి విడిచిపెట్టేస్తాడు. యోబు అదే చెప్తున్నాడు. సర్వశక్తిమంతుడు ఒక మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మనుషులు ఏం చేయరట, అది కనిపెట్టరు అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు అస్తమాను తప్పు, నువ్వు వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉంటే అస్తమాను నడవద్దు 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 అని చెప్తూ ఉండడం. ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, మార్చుకోలేదనుకోండి ఇక వాళ్ళకి నరకమే, ఇంకేమీ ఉండదు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. ఒకమారే పలుకును, సర్వశక్తిమంతుడు ఒకమారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు దాన్ని కనిపెట్టరంటే పెద్దగా పట్టించుకోరు. ఒకసారి రెండుసార్లు చెప్తే ఏం చేయరంట, పట్టించుకోరు. ఆయన అలాగే చెప్తుంటాడే అని అనుకొని పట్టించుకోరు. కాబట్టి పిల్లారా, మనము ఇది బైబిల్లో కొంతమంది జీవితాల్లో జరిగింది. సర్వశక్తిమంతుడు సౌలు జీవితంలో చూస్తే సౌలు ఒకసారి వాక్యానికి విరోధంగా నడిచాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్పాడు, వినలా సౌలును, నా మాటను లోబడలేదయ్యా, నా మాటను నువ్వు ఎదిరిస్తున్నావయ్యా, నువ్వు లెక్క చేయడం లేదయ్యా అని చెప్పాడు. కానీ అతడు పట్టించుకోలా. అయినా కానీ సర్వశక్తిమంతుడు మరలా ప్రేమించి రెండవసారి మాట్లాడాడు. అయినా కానీ మరలా లెక్క చేయలా. చివరికి దురాత్మకు వదిలిపెట్టేశాడు. కాబట్టి నువ్వు కూడా ఇన్నిసార్లు నేను ఆయన మాటలు లెక్క చేయకపోయినా పర్వాలేదులే అని అనుకోవద్దు. చాలా ప్రమాదము. వాక్యము విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడిపోతారు. చాలామంది ఆయనను ఎందుకు నమ్ముకుంటున్నారయ్యా అని అడిగితే, లోకరీతిగా మేము బాగుండాలని, నేను మంచి ఆరోగ్యంగా ఉండాలా, బాగా సంపాదించుకోవాలా, మా ఆయన బాగా సంపాదించాలా, మేము సుఖంగా ఉండాలా, మా పిల్లలు మేము అందరం కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ మేము అందరికంటే హై క్లాసులో మంచి హోదాలో, ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఆ విధంగా దీవించాలని మేము అలాగ నమ్ముకున్నాము అంటారు. కానీ మనము నమ్ముకుంది అలా కాదు. రాబోయే అపాయాన్ని తప్పించేవాడు ఆయన మాత్రమే, శిక్షించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. కాబట్టి అందుకోసమే మనం ఆయన్ని నమ్ముతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సౌలు జీవితంలో మనం చూస్తే అది జరిగింది. అయితే మనుషులు దాన్ని పెద్దగా కనిపెట్టరు, పట్టించుకోరు అన్నాడు యోబు. యోబు గారు ఏం చెప్తున్నారు చెప్పండి? మనుషులు దానిని అది కనిపెట్టరు. ఒకసారి చెప్పాడు ఆయన, రెండుసార్లు చెప్పాడు ఆయన, తర్వాత నన్ను వదిలేశాడు ఆయన అనేది మనుషులు గ్రహించరు, కనిపెట్టరు.
చాలామంది అలాగే దురాత్మకు విడవబడిన వారు ఈనాడు ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి పిల్లారా, మనం ఒకసారి 1వ సమూయేలు 13వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. మొదటిసారి సౌలు 30 ఏళ్ళ వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరాలు ఇజ్రాయేలు ఏలాడు. ఇజ్రాయేలులో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మిక్మస్లోను బేతేలు కొండలలోను సౌలునొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీనుల గిబియాలో యోనాతానొద్ద ఉండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులు కనబడును. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవల్లని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులేరని ఇజ్రాయేలుకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్ర ధరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారు. వీరు బయలుదేరి బేతావును తూర్పు దిక్కున మిక్మస్లో దిగిరి. ఇజ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకుని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలముల్లోను కోపముల్లోను దాగారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదు దేశమునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించారు. చూడండి పిల్లారా, ఇక్కడ ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయడానికై వచ్చారు. అప్పుడు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేలు ఇరుకులో ఉన్నామని తెలుసుకొని ఎక్కడైనా గుహలుంటే గుహల్లో దాక్కున్నారు, లేదా బండరాళ్ళు చాటు దాక్కున్నారు. కొంతమంది ఏమో పొదల్లో, చెట్లు పొదలు ఉంటాయి, ఆ పొదల్లో దాక్కున్నారు. కొంతమంది ఏమో మెట్టలలోను ఉన్నత స్థలముల్లోను కోపములోను దాక్కున్నారు. కొంతమంది ఏమో హెబ్రీయులు యొర్దాను దాటి గాదు దేశమునకు గిలాదు దేశానికి వెళ్ళిపోయారు. కానీ సౌలు గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు అనంటే ఫిలిష్తీయులు గొప్ప సైన్యముతో వచ్చారు. అందువలన జనులు ఆ సైన్యాన్ని చూసి ఆ సైన్యం యొక్క చేతిలో మన ప్రాణాలన్నీ పోతాయి అని భయపడిన వారై వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి గుహల్లోనూ పొదల్లోనూ మెట్ల మీదను గుట్ల మీదను ఎక్కడ వీలు ఉంటే అక్కడ దాక్కుంటున్నారు. తమ ప్రాణాల్ని సౌలుని భయపడుతూ వెంబడిస్తున్నారని ఆయన నామనిస్తారు. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి, చూడండి, సమూయేలు చెప్పినట్టు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు అంటే సమూయేలు రావడం ఆలస్యమైంది. జనులు తన యొద్ద నుండి పారిపోతున్నారు. సమూయేలేమో
రాలేదు. సౌలు దగ్గర నుండేమో జనులు అయిపోతున్నారు, ఫిలిష్తీయులు వచ్చారు, యుద్ధం చేస్తారు, ప్రాణాలు తీసేస్తారేమో అని భయపడి ఆయన యుద్ధం నుండి పారిపోయి గుహల్లోనూ కొండల్లోనూ పుట్టల్లో గుట్టల్లో ఎక్కడ చోట తలదాచుకుంటున్నారు, భయపడిపోతున్నారు. అప్పుడు దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చును. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోటు, నిర్ణయ కాలం అంటే నువ్వు వస్తానన్న సమయానికి నువ్వు రాకపోకడు, ఫిలిష్తీయులు మిక్కిమషులో కూడినటి నేను చూచి ఇంకను యావేను శాంతిపరచక మునిపి ఫిలిష్తీయులు గిల్గాలుకును వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి నన్ను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ సర్వశక్తిమంతుడు యావే నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేసినవి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యావే తలంచి ఉండిన గాని అయితే నీ రాజ్యము నిలవదు. యావే తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యావే తన జనుల మీద తన అధిపతిగా నియమించును. పిల్లారు ఎక్కడ చూడండి, ఆ భయపడిపోతున్నారు. సమూయేలేమో ఫలాని సమయానికి గిల్గాల్కు వస్తానన్నారు, సమూయేలు రాలేదు. ఒకవైపు చూస్తేనేమో శత్రువులు చుట్టుముట్టున్నారు, జనులేమో భయపడిపోతున్నారు, ఆయన వద్ద పారిపోతున్నారు. సౌలుకి ఏమి చేయాలో తోచట్లా. సమూయేలు వచ్చి దహన బలి అర్పించాలి, కానీ ఆయన ఏమో రాలేదు. వస్తానన్న సమయానికి ఆయన రాలేదు. రాకపోతే సౌలు ఏం చేశాడంటే, పరిస్థితి అంతా ఇలా ఉంది కాబట్టి నేనే ఆ బలి అర్పించేద్దాం అనుకొని ఆ దహన బలిని అర్పించాడు. అర్పించిన ఆ సమయానికి సమూయేలు వచ్చాడు. వాస్తవానికి సౌలు అవిశ్వాసం వల్ల పనిచేశాడు. నిజంగా సర్వశక్తిమంతుడు, తన ప్రజలను ఆయన రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. ఆ యొక్క విశ్వాసము సౌలుకు లేదు. రెండవది, ఆ దహన బలులు ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. ఎవరు అర్పించాలి? సమూయేలు అర్పించాలి. సమూయేలు పని సమూయేలు చేయాలి, రాజు పని రాజు చేయాలి. ఎవరి పని వాడు చేయాలి. వాని పని నియమించాడు అన్నది బైబిల్లో. అందరికి ఒకే పని చెప్పలా, వాని పనిని నియమించాడు. కాబట్టి ఇక్కడ సమూయేలు యొక్క పనిని సౌలు చేశాడు సాహసించి. అంటే ఆ పని చేయకూడదని అతడు తెలుసు, ఆ దాన బలులు అర్పించకూడదని తెలుసు అతడికి. అయినప్పటికీ కూడా అతడు పరిస్థితి ఇలా ఉంది కదా, మరి జనులేమో భయపడిపోతున్నారు, శత్రువులు వచ్చి ఇలా చుట్టుముట్టారు, కాబట్టి ఏం చేస్తామని సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేశాడు. సమూయేలు చేయాల్సిన పనిని ఆ సమయంలో సమూయేలు వచ్చాడు. ఎదురుగా వెళ్ళి వందనాలు చెప్తాడు. ఏమని? సౌలు గారు చూడు, అతనికి వందనము చేయుటగా ఎదురు రాగా సమూయేలు వస్తూ ఉండగానే ఎదురెళ్ళి సమూయేలు గారు వందనాలండి అన్నాడు. వందనాలు అనగానే అప్పుడు సమూయేలు అతడితో ఏమన్నాడు? సమూయేలు, సౌలు, నువ్వు చాలా మంచి పని చేసావయ్యా, నిజమే, మంచి వివేకంగా చేశావు. నేను రావడం ఆలస్యమైనందుకు ఎవరొకరులే చేస్తే చేశారులే, చేసావు కదా, పర్లేదులే, నాకు కొంచెం ఆలస్యం అయితే నా పని నువ్వు చూసుకున్నావులే, నేను చేయాల్సిన యాజకత్వం నువ్వు చేసావులే, దహన బలి అర్పించావు, మంచిదేలే, మంచి పని చేసావు అని అన్నాడా?
అనలేదు. అది ఎవరు చేయాలి? యాజకుడు చేయాలి, సమూయేలు చేయాలి. బైబిల్లో కూడా ఉజ్జియా అనేబడే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఏం చేసాడు చెప్పండి? రాజు. అతడు రాజుగానే ఉండాలి. రాజు పనులు ఎన్ని ఇబ్బందులు ఏమొచ్చినా కానీ సాహసించి చేయకూడదు. కానీ అతను ఏం చేశాడు చెప్పండి? యాజకత్వం చేయబోయాడు. సర్వశక్తిని శిక్షించాడు. అది కాబట్టి ఇక్కడ సమూయేలు ద్వారా సర్వశక్తిమంతుడు ఒకసారి చెప్పాడు, నువ్వు అవివేక పని చేశావు, నువ్వేదో చేశాను, మంచి పని చేశాను అనుకుంటున్నావు. అతను అంటున్నాడు, నన్ను క్షమించండి, పశ్చాత్తాపడాలి. అతను మార్చుకోవాలి. అతనికి ఆ బుద్ధే లేదు. అతను బైబిల్లో 2 రకాలైన జనులు ఉంటారు. ఒక జనమేమో పశ్చాత్తాపడే జనం, ఒక జనమేమో పశ్చాత్తాపడని స్వభావం. ఏమైనా కన్నీరు కార్చి సర్వశక్తి మీదకి ఏమైనా ఒప్పుకున్నాడా? సమర్థించుకుంటున్నాడా? ఏమని? ఆ జనులందరూ చెదిరిపోతున్నారు, ఇక్కడేమో శత్రువులు చుట్టుముట్టారు, మరి ఏం చేయమంటావు? నువ్వు రావడం ఆలస్యం అయిపోయింది, అందుకని ఈ పని చేశా, తప్పేమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. చాలామంది వాళ్ళు చేసిన తప్పులు వాక్యానికి విరోధంగా నడిచి తప్పేమీ కాదని సమర్థించుకుంటారు. మనం చేసింది కరెక్టే అని సమర్థించుకుంటారు. వీళ్ళే ప్రమాదంలో పడేది. వాక్యాన్ని మీరిపోయి కూడా పరిస్థితులు అలా వచ్చి ఏం చేస్తాం? అర్థమైందా? మన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయాడు. చనిపోతే తర్వాత ఎవరినైతే ఆయన అభిషేకిస్తాడో, ఎవరినైతే ఆయన పిలుస్తాడో వారే ఆ యాజకత్వం సేవ చేయాలి. కానీ ఇంకెవరు లేరు కదా, ఏం చేస్తామండి అని వాళ్ళు కొడుకు నడిపించేస్తున్నాడు. అది మీకు అర్థమైందా? వాక్యం బోధించేస్తున్నాడు. విశ్వాసులు ప్రేమించవచ్చు, చూసుకోవచ్చు, కాదంటలేదు అమ్మా. కానీ అలా చేయకుండా ఏం చేస్తాడు చెప్పండి? సర్వశక్తిని పిలిచాడా? ఆ పని పిలుపు అభిషేకము లేకుండా చేయకూడదు. సమూయేలు దానికోసమే, ఆ పని కోసమే అభిషేకించబడ్డాడు. యాజకుడుగా అభిషేకించబడ్డాడు కాబట్టి ఆ పనే చేయాలి. అలాగే సౌలు రాజుగా ఉండుటకు అభిషేకించబడ్డాడు కాబట్టి రాజుగా ఆ పని అతడు చేయాలి. కానీ ఈ సమూయేలు ఏం చేశాడంటే రాజు పని, క్షమించండి, రాజు సమూయేలు పని చేసి అది అయ్యో నువ్వు అవివేకం పని చేశావు, నీవు సర్వశక్తిమంతుడు నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేక పని చేశావు అన్నప్పుడు అయ్యో నేను తొందరపడేలా చేశాను, బుద్ధిహీనమైన పని చేశాను, నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించు నాయన అని ఏమి పశ్చాత్తాపడలా, ఏమి కన్నీరు కార్చలా, ఏమి అవ్వకుండా అతడు సమర్థించుకుంటున్నాడు. ఒకసారి మాట్లాడాడు సర్వశక్తిమంతుడు, నువ్వు అవివేక పని చేశావు, నువ్వు వాక్యానికి విరోధంగా నడిచావు అంటే ఇతడు ఏమి మనసు మార్చుకోలేదు, పశ్చాత్తాపడలేదు. నిజమే నాయనా, నేను సమూయేలు పని నేను చేయకూడదు, నన్ను క్షమించు నాయనా అని ఏమి ఏడవలేదు. క్షమించమని అడగకుండా మరి నువ్వు రావడం ఆలస్యమైంది కాబట్టి నీ తప్పు అవుతుంది, కానీ శత్రువులందరూ చుట్టుముట్టారు, మరి జనులందరూ పారిపోతున్నారు, ఏం చేయమంటావు అని ఆ విధంగా మాట్లాడాడే తప్ప అతడు ఏమాత్రము కూడా తన దోషాల విషయమే పశ్చాత్తాపడినవాడు కాదు. చాలామంది అలాగే వాక్యానికి విరోధంగా నడుస్తారు. అది వాక్యం విన్నప్పుడు వాళ్ళకి తప్పు అని తెలుస్తాయి. తెలిసినప్పుడు కూడా ఆ వాక్యంలో పాస్టర్ గారు వాక్యం ద్వారా సర్వశక్తిమంతుడు అలా చెప్పాడు, కానీ నేను చేసింది కరెక్టే, నేను చేసింది తప్పేలే, ఆ సమయంలో పరిస్థితులు అలా వచ్చాయి, చేసింది తప్పేం కాదు, పాపమేం కాదులే, ఆ పాపాలు ఒప్పుకోమని ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అని అంటున్నాడు. కానీ నేనేం ఒప్పుకోవాల్సిన పని లేదు, నేను చేసింది కరెక్టే, న్యాయమే అని సమర్థించుకుంటుంటారు అన్నమాట. ఇలాగ సమర్థించుకునే వాళ్ళకే ప్రమాదం. రెండాం గారు అంటారు, ఎవరితో వివాదం జరిగినప్పుడు లేకపోతే చిన్న కలం వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ తప్పు అయ్యి నాకు రైట్గా అనిపించినా నేను క్షమించమని అడుగుతానన్నాడు. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఏమో నాలో ఏమైనా ఉందేమో, అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను, వర్తమానం చెప్పిన తర్వాత నేను బాగానే ఉన్నాను అనుకోను,
వర్తమానం విన్న తర్వాత దాని గురించి ఎక్కడ ఏమిటి ఎలాగా నేను ఎలా ఉండాలి ఏమిటి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. చెప్పేసామంటే కుదరదు. కాబట్టి పిల్లారా, ఇలా చాలామంది ఎవరి దగ్గర నేను ఎవరినైనా ఏదైనా చిన్న పొరపాటు ఉంటే వాళ్ళ విషయంలో అయితే వ్యక్తిగతంగా అయితే క్షమించండి. వర్తమానం ఏదైనా వాక్యం చదివేటప్పుడు పొరపాటు చదివితే క్షమించండి. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఏం పని చేశాడు చెప్పండి? సమూయేలు యొక్క పనిని యాజకుని పని చేయకూడదు. అందుకని ఈనాడు ఎవరు పడితే వాళ్ళు యాజకులై పాస్టర్లు అయిపోతున్నారు, ఎవరు పడితే వాళ్ళు సేవకులు అయిపోతున్నారు, చివరికి ఆడవాళ్ళు కూడా అయిపోతున్నారు. వాళ్ళు కూడా సాహసించేసేస్తున్నారు, స్త్రీలు బోధిస్తున్నారు సంఘాల్లో పిలుపు లేకుండా, అభిషేకం లేకుండా. కాబట్టి సాహసించి అంటే ధైర్యం చేసి చేసేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా సర్వశక్తివంతుని దృష్టిలో అవివేక పనులను, అజ్ఞాన పనులను, అట్టి వారిని ఆయన తిరస్కరిస్తున్నాడని మనం చూస్తున్నాం. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే, రాజుగా ఉండటకు నువ్వు అర్హుడువు కాదు అంటున్నాడు. అయినా కానీ అతడు ఏమి పశ్చాత్తాపడలేదు, ఏమీ పశ్చాత్తాపడలేదు. నీకు ఆజ్ఞాపించింది నువ్వు గైకొనకపోతివి. యావే తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును అన్నప్పుడు కూడా ఏమీ పశ్చాత్తాపడలే, ఏమి పట్టించుకోవట్లా. నువ్వు కూడా అంతే, వాక్యం వింటుంటావు కానీ నీకు కూడా వాక్య విరోధంగా ఎక్కడ నడిచావో నీకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. అయినా కానీ నువ్వు కూడా సౌలులాగా పట్టించుకోకుండా ఉంటుంటావు. సౌలులాగా ఏమి పట్టించుకో, పశ్చాత్తాపడవు, వెళ్ళిపోతుంటావు అన్నమాట. సౌలు అలాగే వెళ్ళిపోయాడు, నీకులాగే. అంటే నీకంటే మీరు అందరూ అంటలేదు, ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళని అలాగా మౌనంగా వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోతుంటారు. సర్వశక్తిమంతుడు ఒకసారి చెప్పాడు, మళ్ళీ రెండవసారి మాట్లాడాడు ఆయన. ఎక్కడ? 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, చదవాలి ఎవరొకరు, 1వ సమూయేలు 15వ అధ్యాయం మొదటి నుండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యావే ఇజ్రాయేలుకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యావే మాట వినుము. సైన్యములకు అధిపతికి యావే సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటిని కూడా హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి ఆ అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాను. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు సమూయేలు ద్వారా? ఏమని? అమాలేకీయులు వాళ్ళు విరోధులు కాబట్టి నీవు బాలులనేమి, వాళ్ళ యొక్క పశువులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి అయ్యో పాపమని కనికర పడకుండా, జాలి పడకుండా సమస్తాన్ని కూడా వాళ్ళని నిర్మూలన చేయమని సర్వశక్తిమంతుడు చెప్పాడు. తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మంది, యోధావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒక దాన్ని వచ్చి లోయలో పొచ్చిండి, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసేది కనుక అమాలేకులతో కూడా
నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయి తరువాత సౌలు అమాలేకీయులను ఇవీలను హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్వినవి గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశారు. అప్పుడు యెహోవాకు చూడండి, చెప్పిన పని చేయలే, అందరినీ సమస్తము నాశనం చేయమని చెప్తే సౌలు ఏం చేశాడు చెప్పండి? బాగా తిని కొవ్వు పట్టినవి ఉన్నాయి గొర్రెలో, బాగా కొవ్వు, ఏమని ఎడ్లు, వాటిని నిర్మూలన చేయక ఏమండి అలాగే నీచంగా ఉన్నాడు బక్కచిక్కిపోయి, ఏమండి కొంచెం అందంగా లేని బక్కచిక్కిపోయినవి, నీచంగా కనపడి చూడడానికి బాగా లేకుండా నీచంగా కనబడతా శుభ్రంగా లేకుండా నీచంగా ఏవైతే కనబడుతున్నాయో వాటిని నాశనం చేసి బాగా కొవ్వు పెట్టి బాగా నున్నగా కనపడుతుంటాయి, నిగనగలాడిపోతుంటాయి సొరకాయలాగా, ఏమండి అలాంటి వాటిని ఉంచాడు. చక్కగా నీట్గా ఉన్నాయి వాటి నుంచి మిగతా వాటిని ఏం చేశాడు చెప్పండి? నిర్మూలం చేశాడు. ఎందుకంటే కంటికి బాగున్నట్టునే ఉంచుకున్నాడు, కంటికి అందంగా కనపడినాటినేమో నచ్చినాటినేమో ఉంచాడు, నచ్చనాటిని ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడు. సర్వశక్తిమంతుడు చెప్పింది చేయలా. మొదటిసారి ఏం చేశాడు? సమూయేలు పని చేసి అవివేక పని చేసి అక్కడ మాట వినలేదు. ఇక్కడ కూడా మరలా రెండవసారి మరలా సర్వశక్తిమంతుడు చెప్పిన పని చేయకుండా సొంత బుద్ధితోనూ అయితే జనులు చెప్పినట్లు నడిచానని చెప్పాడు. తర్వాత చూడండి, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, అతడు చేస్తున్నాడా లేదా, నడుస్తున్నాడా లేదా, లోపడ్డాడా లేదా, సమూయేలు చూడను, సర్వశక్తిమంతుడు చూస్తూ ఉంటాడనమాట. నీకు కూడా కొన్నిసార్లు ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, ఏదైనా చేయమని, నువ్వు పట్టినట్టుగా పట్టించుకోనట్టుగా ఉంటుంటావు నిర్లక్ష్యంగా. ఇదిగో అది ఏదైనా ఏదైనా చెప్పినప్పుడు అది చూద్దాంలే చేద్దాంలే, పాస్టర్ గారు కంగారు ఎక్కువ, ఆయన చెప్పినంత మాత్రం అయిపోతాయేటి అనుకుంటూ చూడొచ్చులే చేయొచ్చులే అని ఏం చేస్తుంటాం చెప్పండి? మనము ఆయన ఏమో అడగట్లేదు కదా. మనం ఏంటంటే అస్తమానం అడిగితే వాళ్ళు పనులు ఉంటుంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమయం ఉన్నప్పుడు చేస్తారులే, వాళ్ళే చూస్తారులే అని మనం అనుకుంటాం. కానీ ఎవరేం మళ్ళీ పట్టించుకోవట్లేదు, తర్వాత చేసుకోవచ్చు అనుకుంటున్నాం కొన్నిసార్లు. కానీ పైన ఆయన చూస్తూ ఉంటాడు. పైన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను చూస్తూ ఉంటాడు, చూస్తూ ఎప్పుడు చెప్తాడు? సమూయేలుతో చెప్పాడు. సమూయేలు ఎందుకంటే ఆ కాలపు ప్రవక్త, ఆ కాలపు న్యాయాధిపతి ఆయన కాబట్టి సర్వశక్తిమంతుడు సమూయేలుతో చెప్పాడు. ఎందుకంటే నేను చెప్పినట్లుగా సౌలు చేయలేదు, నేను ఎలా చెప్పానో సమస్తాన్ని నిర్మూలన చేయమని చెప్పాను, కానీ అతడు చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు, తను నచ్చిన విధంగా చేసుకుంటున్నాడు, తను ఆశించినట్టుగా చేసుకుంటున్నాడు, తన కోరిక ప్రకారంగా చేసుకుంటున్నాడు తప్ప నా ఇష్ట ప్రకారం నడవటం లేదని సర్వశక్తిమంతుడు సమూయేలుతో చెప్పాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు కూడా ఆయన చెప్పినట్లు చేస్తున్నావా లేదా, ఆయన సర్వశక్తిమంతుడు చూస్తుంటాడు నిన్ను. స్త్రీలైనా పురుషులైనా ఎవరినైనా ఆయన ఏం చేస్తాడు చెప్పండి?
చూస్తూ ఉంటాడు. కానీ నువ్వేమనుకుంటానే, నన్ను అసలు నీకు ఆ దృష్టి ఉంటే కదా, నన్ను ఆయన చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అని నీకు ఆ దృష్టి ఉండదు. ఏ కాడికి కూడా వాళ్ళు చూస్తున్నారేమో, వీళ్ళు చూస్తున్నారేమో, వాళ్ళు అలా అనుకుంటున్నారేమో, ఇలా అనుకుంటున్నారేమో అని లోకాన్ని గురించి అనుకుంటావు తప్ప ఆయన చూస్తున్నాడేమో అనేది నీకు. నా చిన్నతనంలో చాలామంది సిగరెట్లు గేదెల దగ్గరికి వెళ్ళి చుట్టలు తాగుతుండేవారు. ఒకడు నాకు ఇచ్చాడు. ఇస్తే మేము ఒక గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు మేపడానికి వెళ్ళినప్పుడు ఆడితే వెలిగిద్దామని చూశాను. సర్వశక్తిమంతుడు పైనుండి చూస్తున్నాడు అనిపించింది. భయం వేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. నిజముగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తికి సర్వశక్తిమంతుడు నన్ను చూస్తున్నాడేమో, నన్ను గమనిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా నడవడిని చూస్తున్నాడు భయం ఉంటుందని మాట్లాడతాడు. సౌలుకు ఆ భయం లేదు, చాలా మందికి ఆ భయం ఉండదు. వాక్యం విన్న తర్వాత నువ్వు నడుస్తున్నావా లేదా, నువ్వు ఆ ప్రేమ కలిగి మొదటి వర్తమానం విన్నావు, ఆ ప్రేమ కలిగి నువ్వు నడుస్తున్నావా లేదా, నేను చూస్తూ ఉంటాడు ఆయన. నువ్వు కూడా ఆయన గమనిస్తున్నాడు అని అనుకోవాలి. కానీ నువ్వు అనుకో, అసలు నీకు ఆలోచనే ఉండదు, ఆ ఆలోచనే నీకు రాదు, ఏమీ ఉండదు, నీ ఇష్టం వచ్చినట్లుగా పోతుంటావు. సౌలు కూడా అంతే. సౌలు కూడా అలాగే సర్వశక్తిమంతుడు చెప్పినట్టు చేయకుండా అలాగే తన ఇష్ట ప్రకారం, అయ్యో ఆయన చెప్పాడే, ఆ మాట ప్రకారం చేయకపోతే నన్ను ఆయన తిరస్కరిస్తాడేమో, నన్ను శిక్షిస్తాడేమో అని భయం ఉంది అతడికి. సమయం చెప్పిన పని నేను చేయకూడదు, అది పాపం అయిపోద్ది అని భయం ఉంది అతడికి. సర్వశక్తిమంతుని భయం లేనివాడు అతడు. భయం లేదు అతనికి కనీసం. ఆయన నన్ను గమనిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. గారు అంటారు, రికార్డింగ్ ఏంజల్స్ ఉన్నారు. నువ్వు ఎటు పోయినా ఏం చేసినా నీ అన్నక రికార్డింగ్ ఏంజల్ వస్తూ ఉంటాడు. నిజంగా వర్తమానం ప్రకారం నేను రికార్డ్ చేస్తూ ఉంటాడు. అది నీకు నీ రికార్డింగ్ ఏంజల్ నాతో ఉండాలని నీకు అనిపించింది అనుకో, నువ్వు తప్పు చేయలేవు, తప్పులు మాట్లాడలేవు, బూతులు మాట్లాడలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఆ సెల్ ఫోన్లో ఏమండి యొక్క పనికిరాని అని కూడా చూస్తూ ఉండవు. నువ్వు రికార్డ్ అయిపోద్ది, అంతా కూడా నీ ప్రదర్శించబడుతుంది. నీ అన్ని కూడా రికార్డ్ అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, ఏంటి, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎక్కడ దొంగతనాలు చేస్తున్నావు, నీ హృదయంలో అన్ని కూడా ఆయన తెలుసు. నువ్వేమి తలస్తున్నావు అన్నీ కూడా ఆయన తెలుసు. సౌలును ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నిన్ను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పింది చేస్తున్నావా లేదో, నువ్వు ఒక రాణిగా నడుస్తున్నావా లేదో, ఏమండి నువ్వు ఒక రాణిగా నడుస్తున్నావా లేదో. ఎందుకంటే నువ్వు ఆయన భార్య వంటి ఎంత ఉన్నతమైన స్థాయో ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన వధువు అంటే ఎంత ఉన్నతమైన స్థాయో నువ్వు ఆలోచన చేసుకో. కాబట్టి నువ్వు ఒక వధువుగా నడుస్తున్నావా లేదో అని ఆయన గమనిస్తున్నాడు. చెప్పింది చేస్తున్నావు, చెప్పింది చేయకుండా చూద్దాంలే చేద్దాంలే అని తిని పడుకుంటున్నావా, పట్టించుకోకుండా ఉంటున్నావా, అన్నీ గమనిస్తుంటాడు ఆయన. ప్రార్థన చేసుకుంటున్నావా లేదా, చెప్పింది చేస్తున్నావా లేదా. నువ్వేమనుకుంటా అసలు నీకు ఆయన చూస్తున్నాడని ఉంటే భయం వేస్తుంది నీకు, కానీ నీకు అది ఉండదు కదా. సౌలులాగా నడుస్తూ ఉంటుంటావు అన్నమాట. కాబట్టి సౌలు కూడా నన్ను ఎవరు గమనించట్లేదులే, నా ఇష్టం, నేను రాజును కదా, నేనేమైనా చేసినా సరిపోద్ది అని అనుకున్నాడేమో. కానీ పిల్లారా చూడండి, సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలో గైగొనకే అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమయలు కోపావేశుడై రాత్రంతా యావేకు మొరపెట్టుచుండి ఆయన మనిస్తాడు. చాలాసార్లు మనము కూడా ఏదైనా ఎవరికైనా పని చెప్పామనుకోండి, దాన్ని సరిగా చేయకపోయినా, లేకపోతే చేసిన పని చెప్పిన దాన్ని పట్టించుకోకుండా ఉన్నా, ఎందుకు వీళ్ళకి చెప్పామురా, చెప్పకుండా ఉన్నా బాగుండేది, అనవసరంగా చెప్పే వీళ్ళకి మనకే పశ్చాత్తాపం. సర్వశక్తిమంతుడు కూడా ఇతన్ని రాజుగా ఎందుకు అభిషేకించుకున్నానా, ఎందుకు ఇతన్ని పిలిచానా, నేను ఎందుకు ఇతనికి పని అప్పగించానా అని ఈ విషయంలో ఆయన పశ్చాత్తాపడుతూ ఉంటాడనమాట. ఎందుకు ఆయన రాజ్యం కోసం పిలిచాను ఇవిని,
ఈమెను పిలవకుండా ఉండే బాగుంది. వాక్యం ఏంటుంది కానీ ఇంటికి వెళ్ళిపోయింది. లోకాశలు పడి లోకాల వెంటబడి నడుస్తూ ఉంది ఈమె. ఎందుకు ఈమెని ఎన్నుకున్నాను నేను, ఎందుకు ఈయన పిలిచాను నేను, పిలవకపోయినా బాగుండేది అని నీ విషయంలో ఆయన పశ్చాత్తాపడుతున్నాడేమో. ఎందుకంటే నీ జీవితం కూడా సౌలు జీవితం అనే ఉందేమో. ఎందుకంటే ఆయన మాటను అనుసరించకుండా నీవు నీ బుద్ధిని బట్టి అనుసరిస్తూ వెళుతున్న, నీ ఆలోచన బట్టి అనుసరించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా అభిప్రాయపడతాడు. నిన్ను ఎందుకు పిలిచాడు, నిన్ను ఎందుకు అనుకున్నాడు ఆయన చెప్పినట్టు చేయడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? తర్వాత చదువుదాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుడైపోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిను అన్న సమాచారం వినిను. తరువాత అతడు సౌలునకు రాగా సౌలు యావే వలన, చూడండి, అతడు సౌలునకు రాగా సౌలు ఏమన్నాడు చెప్పండి? యావే వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యావే ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న ఆ గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడమని అడిగను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు. నీ సర్వశక్తిమంతుని యావేకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిని, మిగిలిన వాటిని నిర్మూలం చేస్తున్నాను అనగా సమూయేలు నువ్వు మాట్లాడవలసిన పని లేదు. యావే రాత్రి నాతో సెలవిచ్చిన మాటను నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పు మరి నువ్వు. చూడండి పిల్లారా, ఎదురొచ్చా ఉన్నాడో సర్వశక్తిమంతుని నేను ఆశీర్వదించును గాక, నువ్వు చెప్పినట్లు నేను చేశాను. చాలామంది ఆయన పనులు కాకుండా అడ్డుబండగా తయారైపోతారు. ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చేయకుండా అడ్డుగా అయిపోతారు, వాళ్ళు చేయకుండా అడ్డు అయిపోతుంటారు. ఆ పని అవ్వదు, జరగదు, అలాగ వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటారు. అలాగ చేయలేదు కానీ సౌలు చేశాడు. కానీ ఎలా చేశాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు చెప్పినట్టు చేయకుండానే ఉన్నాడంటే, ఇక్కడికి వచ్చి ఏమన్నాడంటే, విలారా చూడండి, యావే ఆజ్ఞని నేను నెరవేర్చి తిని అంటున్నాడు. యావే అలా చెప్పాడా? నువ్వు నెరవేర్చేస్తే ఆ ఇడ్లు అరుపులేంటి, గొర్రెల అరుపులేంటి? నేను ఈ వాక్యాన్ని చదివించి మీకు అర్థమయ్యేది చెప్తాను. ఎందుకంటే నోటి మాటలతో చెప్పేయచ్చు, మీకు గుర్తుండిపోవాలి. అర్థమైంది? అధ్యాయం ఈ వచనాలు గుర్తుండాలని. కాబట్టి ఇతడు చేశాడు. మరి చేస్తే మరి అరుపులేంటి? బ్యా అని అరుస్తున్నాయి, బ్యా అని అరుతున్నాయి గొర్రెలు. మరి ఇదేంటయ్యా చేశానన్నావు కదా? మరి సొంత తెలివితేటలు ఉపయోగించాడు. జనులు చెప్పినట్లు నడిచాడు. బళ్ళు ఇవ్వడానికి బాగుంటాయండి, కూబెట్టున్నాయి, బాగా కోసు తింటానికి బాగుంటాయి మనకి. ఏమండి, పొట్టేలు బాగుంది, దూడ బాగుంది, చేప బాగా లేక దూడ బాగుంది, తింటే వేపుడు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉన్నది అని అనుకుని ఏమనుకున్నారు? బలులు అర్పిద్దామని అనుకున్నారు. ఏదో వాళ్ళ ఉద్దేశం. సర్వశక్తిమంతుడు చెప్పింది చేయలా. కానీ తర్వాత చదువు. అందుకు సమూయేలు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములో శిరస్సు వైతివి, యావే నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరి యావే నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవిగా, నీవు ఎందుచేత యావే మాట వెనుక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివనెను. అందుకు సౌలు ఆ మాట వనవద్దు, నేను యావే మాట విని యావే నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకుల రాజుకు అగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులు నిర్మూలన చేసి సమర్థించుకుంటున్నాడు. ఇంకా
కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు చేసింది కరెక్టే అనుకొని సమర్థించుకుంటారు. వాని మార్గము ఒకరి మార్గం వారికి యథార్థంగానే కనపడుతుంది. నెరవేర్చాను అనుకుంటున్నాడు చెప్పింది చేయకుండా. ఆయన చెప్పింది చేయకుండా నేను చేసింది బాగానే ఉంది కదా, నీ దృష్టి బాగానే ఉండొచ్చు, నువ్వు చేసింది నీకు బాగానే అనిపించవచ్చు, నువ్వు చేసిన పని నీకు మంచిగానే అనిపించవచ్చు, కానీ అది ఆయన వాక్య ప్రకారం అయి ఉండాలి. అది వాక్య ప్రకారంగా కాకపోతే, అది ప్రవక్త చెప్పినట్టుగా కాకపోతే, బైబిల్లో ఆ ప్రవక్తలకి ఆయన తెలియజేయకుండా ఏది చేయడు కాబట్టి అది వాళ్ళు చెప్పినట్టుగా లేనట్లయితే అది ఎంత గొప్ప పని అయినప్పటికీ కూడా, అది ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా, అది జనులకు నచ్చి నీకు నచ్చినప్పటికీ కూడా అది ఆయన దృష్టిలో అది పాపమే. నీకు అది మంచిగా అనిపించవచ్చు, కానీ ఆయన దృష్టిలో అది పాపమే. చాలామంది అలాగే సమూయేలు గారికి తెలియదు, ఆయన అలాగే చెప్తాడే, ఏదో చెప్పేద్దాం, మనం సమూయేలు వచ్చి అడిగితే ఏదో చెప్పేద్దాం. ఆయన అందరూ నిర్మూలన చేయమన్నాడు, కానీ చూశాడేంటి ఆయన? గొర్రెలు చూడలేదు కదా, ఇడ్లు చూడలేదు కదా, ఇవన్నీ చూశాడేంటి? చూడలేదు. కాబట్టి మనం ఇది బాగుంది, బలిష్టమైన ఉంచుదాం అని చెప్పింది చేయకుండా ఇలా చేశాడు, అవివేక పని చేశాడు. తర్వాత చూడు, అయితే నీ సర్వశక్తిమంతుడిని యావే బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిన సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యావే సంతోషించినట్లు ఒకడు దహనబలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించునా? సర్వశక్తిమంతుడు సమూయేలు చెప్పినట్లు కనుక చేసినట్లయితే సంతోషించేవాడే సర్వశక్తిమంతుడు. సౌలు చేయలా, సమూయేలు చెప్పినట్లు సౌలు చేయలా. అంటే సర్వశక్తిమంతుడు చెప్పినట్లు సౌలు చేయలా. నిజంగా ఆయన ఏం చెప్పాడో సమస్తము నిర్మూలన చేయమని చెప్పిన ప్రకారం చేసినట్లయితే, ఆయన ఆజ్ఞను కైగొంటుంటే ఆయన సంతోషపడతాడు. ఆయన చెప్పింది చేస్తామంటే సంతోషపడతాడు. కానీ ఆయన చెప్పింది చేయకుండా బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తాడా? ఆయన చెప్పింది చేయకుండా నీ సొంతంగా చేస్తే ఆయన సంతోషపడతాడు అనుకున్నావు నువ్వు? ఇది ఎవరిది? సమూయేలు సొంత మాట అనుకున్నావా? నువ్వు సమూయేలు పని చేస్తున్నావు అనుకున్నావా? ఎవరు పని చేస్తున్నావు? నువ్వు సర్వశక్తిమంతుడు చేస్తున్నావు. నువ్వు సర్వశక్తిమంతుడు పని చేస్తున్నావు, బుద్ధి జ్ఞానం ఉంది అతనికి. ఎంత భయభక్తులతో చేయాలి ఆయన పని, ఆయన సంతోషపరిచే విధంగా చేయాలి. కానీ ఏం చేశాడు చెప్పండి? బాధపడి సర్వశక్తిమంతుడు పశ్చాత్తపడేలా చేశాడు. ఎందుకు ఇతనికి ఈ పనిని అప్పగించాను, ఎందుకు ఇతన్ని నేను పిలిచాను, ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాను అని చాలా బాధపడ్డాడు సర్వశక్తిమంతుడు. ఈ విషయంలో కూడా అలా బాధపడుతున్నాడే. ఆలోచన చేసుకో. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతుంటావు, ఇది వెళుతుంటావే తప్ప నడుస్తున్నావో లేదో అంతా ఆయన చూస్తూ బాధపడుతున్నాడేమో, లేకపోతే నడుస్తూ ఉంటే సంతోషిస్తున్నాడో, నిన్ను ఆయన గమనిస్తున్నాడన్న ఆలోచన కూడా నీకు ఉండదు. ఏమి పట్టించుకోను, ఆయన వైపే చూడం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళకైతే ఆయన నన్ను చూస్తున్నాడనే భయం ఉంటుంది. నువ్వు ఉదయం ఒక అరగంట చేసుకుంటావు, సాయంత్రం ఒక గంట చేసుకుంటా, మిగతా ప్రార్థన చేసుకో. ఆ పని ఎలా పోతుంది, ఈ పని ఎలా పోతుంది, అది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, అక్కడికెక్కడ పరిగెడుతుంటాను. చేసి దిమ్మరు లేక ప్రార్థన దేవుడిది నీ మొఖాన అండి. అందుకని నాడేం చేస్తాడు చెప్పండి? ఒకరింటికి వెళ్ళి ఆ క్రైస్తవులే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకొని ఇలా చూసుకుంటూ కూర్చుంది, వాళ్ళ నాన్నగారు ఇలా పట్టుకొని కూర్చొని చూస్తున్నాడు, వాళ్ళ కొడుకులు ఇద్దరు ఇలా చూస్తున్నారు, వాళ్ళకు ఒక కూతురు ఉంది, ఇద్దరు కొడుకులు ఒక కూతురు, ఆ కూతురు కూడా ఇలా పెట్టుకొని చూస్తాం. ప్రార్థనే ఉండదు ఇంకా అక్కడ. ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఎవరు కలిసి ప్రార్థన చేసుకోవట్లేదు. మా అమ్మ చాలా మంచిది, మా నాన్న చాలా మంచోడు, ఇబ్బంది పడకుండా వీడియో గేములు చూసుకోవడానికి ఇబ్బంది పడకుండా, సెల్ ఫోన్లు ఏమన్నా చూసుకోవడానికి ఇబ్బంది పడకుండా ముగ్గురికి 3 కొనిచ్చాడు.
తల్లిదండ్రులు ఉత్తమ అవార్డు ఇవ్వాలి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఉత్తమ అవార్డులు ఇవ్వాలి. పిల్లలకి సెల్ ఫోన్లు కొనిచ్చి పాడు చేస్తున్నారు. ఉత్తమ తల్లిదండ్రులని అవార్డు ఇవ్వాలి. ఉత్తమ మార్తమ్మ, ఉత్తమ శారమ్మ, ఉత్తమ మరియమ్మ, ఉత్తమ రేపుక, ఆ పేర్లు పెట్టుకొని ఏమంటే ఉత్తమమైన పనులు చేస్తుంటారు బట్ వీళ్ళకి. అందుకని ఉత్తమ అవార్డు, ఉత్తమ తల్లి, ఉత్తమ తండ్రి అవార్డులు ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. వాళ్ళ ప్రార్థన ఏముండదు, వాళ్ళు ఏం చేసుకుంటారు. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకునే వాళ్ళకైతే ఆయన చూస్తున్నాడు అనే భయం ఉండదు. కానీ నువ్వేం ప్రార్థన చేసుకో, ఏదో పనులు మునిగిపోతాను. సెల్ ఫోన్లో బుర్రెట్టి తలకాయ పెట్టేసి లోపల, సెల్ ఫోన్ లోపల, బయటదేమి తెలియదు. బుర్ర లోపల పెట్టినటువంటి అర్థం ఏంటంటే ఇంకా లోపలే తలకాయ, పైన బయట ఏం పట్టించుకోని. పిలిచినా కూడా ఏమండి పని చెప్పినా కానీ సెల్ ఫోన్ చూసుకుంటూ అడి చెప్పు, వీడి చెప్పు, అమ్మాయి చెప్పు, వాళ్ళు వెళ్తారులే అంటాడనమాట. దాంట్లో బిజీ అయిపోయి ప్రార్థన ఉండదు అలాంటి వాళ్ళకి ఏముంది. అందువల్ల ప్రార్థనా పరులతో ఆయన్ని చూస్తున్నాడన్న భయం ఉంటుంది. సమయాలు ప్రార్థనాపరుడు కాదు, క్షమించండి, సౌలు ప్రార్థనాపరుడు కాదు, ప్రార్థించేవాడు కాదు అతడు, ప్రార్థన జీవితం లేనివాడు అతడు. అందుకనే ఆ విధంగా నడిచాడు అతడు. సమయాలు చెప్పినట్లుగా నడవక విరోధంగా నడిచాడు. అప్పుడు సమయాలు ద్వారా సర్వశక్తిమంతుడు మాట్లాడాడు. అలాగే ఈ వర్తమానం ద్వారా కూడా నీతో మాట్లాడుతుంటాడు ఆయన. అయితే యోబు చెప్పాడు, మనుషులు దాన్ని కనిపెట్టరు, చెవుల మీదకి పోతాడు, పట్టించుకోరు. ఇక్కడ కూడా ఒకసారి మాట్లాడాడు ఆయన. అవివేక పని చేశాడంటే సౌలు పని సౌలు చేశాడు, అప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు ఇది రెండవసారి, మళ్ళీ రెండవసారి కూడా ముందుసారి జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయన చెప్పినట్టు చేయాలి కదా, చేయలా. అప్పుడు తర్వాత ఏం చెప్పాడు మీరు ఒకసారి చూడండి. చూడు, బలులు అర్పించడు కంటే ఆజ్ఞను కైగొనటి, పొట్టేళ్ళు కొవ్వు అర్పించడు కంటే మాట వినటి శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుట ఎను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యావే ఆజ్ఞలను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినగా. సౌలు జనులకు జడిసి వారి మాట విని నేను యావే ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. నీవు నా పాపమును పరిహరించి నేను యావేకు మొక్కున్నట్లు నాతో కూడా రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యావే ఆజ్ఞని విసర్జించిదివు గనుక బయలుదేరి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యావే నిన్ను విసర్జించిందని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని అది చిరియను. ఇప్పుడు మీరు గమనించండి, ఒకసారి చెప్పాడు, మళ్ళీ రెండోసారి మీరిపోయాడు. రెండోసారి కూడా మీరిపోయేటప్పటికి ఇక పశ్చాత్తాపడడానికి అవకాశం, రక్షణకి అవకాశం లేకుండా పోయింది. మొదటిసారి ఉంది, రెండోసారి కూడా ఏం చేశాడు చెప్పండి, ఇంకా ప్రాయశ్చార్థముగా పాపమును పరిహరించి నేను యావేకు మొక్కున్నట్లు నాతో కూడా రమ్మంటే నువ్వు యావే ఆజ్ఞను విసర్జించేది వరకు నేను రాను. జనులకు జడిసి అలా చేశాను. నువ్వు కూడా ఏదైనా పనులు చేసేటప్పుడు ఆ సిస్టర్కో ఆ బ్రదర్కో వాళ్ళకో ఏడుకో జడిసి భయపడిపోయి నువ్వు కూడా ఏం చేస్తాను చెప్పండి. సర్వశక్తిమంతులు చెప్పింది చేయవు, శాకులు చెప్పింది చేయవు, ప్రవక్తలు చెప్పింది చేయవు, ఏమండి న్యాయాధిపతులు చెప్పింది చేయవు. ఎందుకంటే నీకు ప్రవక్తల కంటే వాళ్ళకంటే వీళ్ళకంటే శస్త్రం జనులు వాళ్ళంటే గౌరవం, వాళ్ళ మాట అంటే గౌరవం, వాళ్ళ మాట అంటే విలువ నీకు. అందుకనే ఏదైనా చేయాల్సి వస్తే ఏమండి సర్వశక్తిమంతుని దగ్గర కనిపెట్టవు, ఏమండి లేకపోతే సేవకులను అడగవు. గారు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ సేవకులతో మీరు చర్చించండి.
అప్పుడు మీరు దారి తప్పిపోకూడదు, ఇది వాక్యం ఇలా చెప్తుంది, ఇలా చేయకూడదు అని చెప్తారు. ఒకసారి ఒక ఆవిడ వచ్చి, స్త్రీ, ఆమె నన్ను సర్వశక్తి మంత్రి బోధించబడుతున్నాడు అనంది. అనంటే నేను అన్నాను, బైబిల్లో ఆధారాలు లేవు, నాకు కల వచ్చిందండి, నేను పెద్ద సంఘం కట్టినట్టుగా వచ్చిందండి అన్నది. అప్పుడు నేను అన్నాను, అది సాతాను కూడా ఇస్తాడమ్మా, బైబిల్లో దానికి ఆధారం లేవని చెప్తే ఆవిడ అంది, నిజంగా నిన్ను కలవడం వల్ల నాకు మేలు జరిగింది, నేను నిన్ను కలవకుండా నా అంతా నేను వెళ్ళిపోయి నేనేదో కల వచ్చింది కానీ సేవ చేసుకుంటే మునిగిపోయేదాన్ని అంది, పడిపోయేదాన్ని అంది. చాలామంది అలాగా సొంతగా చేసేసుకొని ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడిపోతుంటారు, చెప్పరు, అడగరు, చెయ్యరు, దారి తప్పిపోతుంటారు, శిక్షల్లో పడిపోతుంటారు, ఉగ్రతలో పడిపోతుంటారు. అందుకనే ఇక్కడ సౌలు పరిస్థితి అదే అయిపోయింది. చెప్పినా కానీ జనులకు జడిచారు, భయపడ్డాడు. భయపడి రాజా ఈ బలిష్టమైన ఇలా ఉంచుదాం, అలా ఉంచుదాం, ఈ బలు నడిపిస్తే చాలా బాగుంటుంది, కొవ్విని చాలా బాగున్నాయి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగున్నా అన్నారు జనులకు జడిసి చేశారు. సర్వశక్తిమంతుని మాటలు అక్కడ పెట్టి 2 సార్లు ఆయన మాట్లాడి, 2వ సారి ఆయన ఏం చేశాడు చెప్పండి? తిరస్కరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అంతే సుమా. నిన్న ఆయన గమనిస్తూ ఉన్నాడు. కన్నులున్నవాడు కానకుండునా, చెవులున్నవాడు వినకుంటుంటాడా? ఆయన ఏమి కన్నులుండి చూడలేనటువంటి, చెవులుండి వినలేనటువంటి, నోరుండి మాట్లాడలేనటువంటి రాయి కాదు ఆయన. ఆయన జీవము కలిగిన వాడు. నీ ప్రతి నడత ఆయన చూస్తున్నాను. అందువల్లే పశ్చాత్తాపముతో మొదటిసారి చెప్పినప్పుడే నువ్వు పశ్చాత్తాపడి ఆయన మాటకు లోబడి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ తరువాత సర్వశక్తిమంతుడు సౌలుని విసర్జించాడు. ఇక సర్వశక్తిమంతుడు అతనితో ప్రవక్తల ద్వారా కానీ దర్శనముల ద్వారా కానీ ఏ విధంగా కూడా ఆయన మాట్లాడలేదు. అప్పుడు అతడు చివరికి సోదిగత్తిని, ఒక మంత్రగత్తిని, లేకపోతే ఒక పాపపు స్త్రీని, అలాంటి చెడ్డ స్త్రీని చివరికి ఆశ్రయించాడు. చాలా అంత రాజుగా బ్రతికి చివరికి నువ్వు కూడా కొన్నిసార్లు చాలామంది ఇలాగే ఆయన నమ్ముకుంటారు, ఆయన పిలుస్తాడు, కానీ ఆయన ఆజ్ఞలను గైకొన్నందువల్ల వాళ్ళని విసర్జిస్తాడు. అప్పుడు వాళ్ళని ఆయన విసర్జించాడని కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి అన్యుల్లోనూ, లోకములోనూ, మత్స్యాల సంఘాల్లోనూ, వాటిలో కలిసిపోతుంటారు. అలాగే సౌలు పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అందువల్ల మనము ఒకసారి మాట్లాడతాడు, ఒకే మారు మాట్లాడతాడు, 2వసారి మాట్లాడతాడు, కానీ మనుషులు దాన్ని కనిపెట్టరు, పట్టించుకోరు. అయ్యో ఒకసారి మాట్లాడాడే అని కనిపెట్టరు. మనం జాగ్రత్తగా ఉండాలని అని కనిపెట్టరు, జాగ్రత్తగా ఉండరు. సౌలు ఏమైపోయాడు చెప్పండి? పోగొట్టుకుంటాడు. అలాగే నీవు కూడా ఆయన ఎత్తబాటు పోగొట్టుకుంటాడు. జాగ్రత్త. ఆయన యొక్క పునరుద్ధానంలో శరీరం మార్పు చెందకుండా విడవబడతావేమో, జాగ్రత్త. మరి మన బైబిల్లో మనము యొక్క ఏశావు గురించి మనం చూసినట్లయితే అతడు కూడా 2 సార్లు మోసగించబడ్డాడు. అతడు 2 సార్లు. ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కు అంటే జన్మ హక్కు, అంటే ఏశావు జన్మ హక్కు అంటే ప్రథమ కుమారుడుగా ఇస్సాకుకు జన్మించినందువల్ల ఇస్సాకు కలిగిన స్వాస్థ్యములకు ఏశావు వారసుడవుతాడు. కానీ అతను ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వకుని ఏం చేశాడు చెప్పండి? అమ్ముకున్నాడు. ఎందుకంటే యాకోబు కూరలు బాగా వండుతాడు. చిక్కుడుగాయల కూర చక్కగా ఎర్రెర్రగా చాలా చక్కగా వండాడు, చూడడానికి చాలా బాగుంది. ఇతడుకు దాన్ని తినాలనిపించింది, ఆకలితో ఉన్నాడు, ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. ఏం చేయాలి అప్పుడు? యాకోబు ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వం కనుక నాకు ఇచ్చినట్లయితే
ఆ జన్మ హక్కు కనుక నాకు ఇచ్చినట్లయితే అప్పుడు ఏమండి ఆ జన్మ హక్కు కనుక నాకు ఇచ్చినట్లయితే ఈ కూర నీకు ఇచ్చేస్తాను. దాని విలువ తెలియనటువంటి వాడు, దాని గొప్పతనము తెలియనటువంటి వాడు అతను ఏం చేశాడు చెప్పండి? ఆ జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. అంటే స్వాస్థ్యము అమ్మేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఆ యాకోబు దాన్ని పొందుకున్నాడు, ఏశావు ఏం చేశాడు చెప్పండి? అమ్ముకున్నాడు. అందుకనే ఇస్సాకు తర్వాత యాకోబు 12 మంది సంతానముతోను ఇజ్రాయిలుతోను ఆ విధంగా అతడు దీవించబడ్డాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా. కానీ వాస్తవానికి ఏశావే ఆ విధంగా 12 మంది సంతానాన్ని కలిగి ఇజ్రాయేలులకు అతనికి తండ్రిగా 12 గోత్రాలకు అతను తండ్రిగా ఉండవలసిన వాడు. కానీ అమ్ముకోవడం వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు అతను. అలాగే ఈనాడు కూడా ఇజ్రాయిల్ కూడా వాళ్ళే జ్యేష్ఠత్వకు కలిగిన వాడు, కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించి మనకు అమ్మేశారు. మనం యాకోబు లాంటి వాళ్ళని, యాకోబులాగే మనము ఒక మోసగాళ్ళం. మనం మోసగాళ్ళమైన మనము ఆ జ్యేష్ఠత్వకుని మనము సంపాదించుకున్నాం. ఇప్పుడు ఆ జన్మ హక్కు ద్వారా అబ్రాహాము యొక్క సమస్త స్వాస్థ్యమునకు మనము వారసులమయ్యాం. ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. అక్కడ మొదటిసారి సర్వశక్తిమంతుడు ఏశావుతో మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఒకసారి మాట్లాడతాడని, 2 సార్లు మాట్లాడతాడని బైబిల్ చెప్తుంది. ఏశావు, నువ్వు అమ్ముకోవద్దు, నువ్వు ఆ జ్యేష్ఠతను అమ్ముకోవద్దు, ఆ జన్మ హక్కును అమ్ముకోవద్దు అని చెప్పినా కానీ సౌలులాగే వినలేదు అతను. సౌలులాగా ఆయన ఆజ్ఞను పాటించలా. తన స్వబుద్ధితో తన ఇష్ట ప్రకారంగా అమ్మేసుకున్నాడు. ఒకసారి అవకాశం పోగొట్టుకున్నాడు. రెండవసారి మరలా అవకాశం వచ్చింది. ఆయన వాక్యాన్ని పాటించే అవకాశం, ఆయన కార్యాన్ని చేసే అవకాశం, సౌలుకు వచ్చినట్లుగానే ఆయన పని చేసే అవకాశం వచ్చింది. మరి ఆయన పని చేయడం అంటే గొప్ప భాగ్యమే. ఆ వచ్చినప్పుడు యొక్క ఏం చేశాడు తెలుసా? ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపం పొందుకున్నాడు. ఆశీర్వాదం ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. 2 సార్లు మోసపోయాడు. 2 సార్లు సర్వశక్తిమంతుడు చెప్పాడు. 2 సార్లు సర్వశక్తిమంతుడి మాట వినలా, వదిలేశాడు. సౌలుకు కూడా 2 సార్లు చెప్పాడు. 2 సార్లు తన యుద్ధాలు చేయమని. మొదటిసారి ఏమండి రాజుగా ఉండి ఆ విధంగా విశ్వాసంతో ఉండి సమూయేలు చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పాడు ఆయన. కానీ సమూయేలు పనే చేసి పోగొట్టుకున్నాడు. రెండవదేమో ఇక్కడ సర్వశక్తిమంతుడు అమాలేకీయులను హతమార్చమని చెప్తే దాని విషయంలో కూడా నిర్లక్ష్యం వహించాడు. శ్రద్ధ చూపించలా. శ్రద్ధగా ఆయన పని మీద శ్రద్ధగా లేడు. ఆయన పని అంటే శ్రద్ధగా లేదు. ఎందుకంటే మనుషులు బైబిల్ ఏమిటంటే మనుషులు వాళ్ళ సొంత కార్యములు చూసుకునిచున్నారే కానీ ఆయన కార్యములు చూడలేదు బైబిల్. తన సొంత కార్యాలు అయితే మాత్రం బాగా చూసుకుంటారు. ఆయన కార్యాలయం అయితే మాత్రం ఏం వెళ్దాంలే, రేపు చూద్దాంలే, ఇలా ముసురుగా ఉంది కదా, ఇలా వానగా ఉంది కదా, ఇలా ఎండగా ఉంది కదా, ఇవాళే నేను బాగా తిరిగి వచ్చాను కదా అనుకుంటుంటారు. ఆయన పక్కన పెట్టేస్తుంటారు. వాళ్ళ సొంత అయితే మాత్రం మీటింగ్స్ అనుకోండి, మీరంటే మీరు కాదు, మీరు వచ్చారు సంతోషం. రాని వాళ్ళ గురించి ఎవరి గురించి చెప్తున్నారు. అందరూ వస్తే మంచిదే, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. వర్షం అలాంటి ఉందనుకోండి, బాబోయ్ వర్షం కదా అంటారు. కానీ అదే మనుషులు వాళ్ళు బంధువులు ఎవరైనా పోయారు అన్నారు అనుకోండి, వర్షంలోనే వెళ్ళిపోతారు. అర్జెంట్ అంట. మరి వాక్యం అర్జెంట్ కాదా? రక్షణ అర్జెంట్ కాదా? ఇది ఇంపార్టెంట్ కాదా? అది ఇంపార్టెంట్ అంట. వర్షంలోనైనా బస్సులు లేకపోయినా ఆటో పట్టుకోను, ఆ బండి పట్టుకొని లిఫ్ట్ అడుగు, ఆ బండి పట్టుకోను, అది పట్టుకొని ఇది పట్టుకొని వర్షం అయినా కానీ జోరు వానైనా వరదైనా వెళ్ళిపోతారు. మా ఊళ్ళోకి ఆవిడ పోయిందండి, మా ఊళ్ళోకి ఆయన పోయాడండి. బంధువు కదండి, అలా పోతే బాగోదు కదా. చుట్టాలు అందరూ వస్తారు, ఎరా రాలేదంటే అని అడుగుతారు. మరి వాళ్ళకి భయ జడిసి వెళ్ళిపోతున్నాను.
మరి ఇక్కడ సర్వశక్తిమంతుడంటే భయం ఉందా నీకు? ఏమ్మా బుధవారం రాలేదు, ఏ శనివారం రాలేదు, వర్షంగా ఉందని, ఎండగా ఉందని సర్వశక్తిని భయం ఉందా నీకు? ఆయన చెప్పింది చేస్తున్నావు నువ్వు? సహోదరులు ఏంది రాలేదని అడుగుతారని ఏమైనా ఉందా నీకు? ఏమీ ఉండదు. హల్లెలూయా. అలాంటి మనుషులు ఉంటారు. అంటే లోకంలో ఇంపార్టెంట్గా ఉంటే ఇది ఇంపార్టెంట్గా ఉండదు. పరలోకం వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాబట్టి పిల్లలు సమయాలు కూడా అలాగే ఇక్కడ కూడా ఇతడు రెండవసారి ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే నువ్వు పిల్లారా ఆలోచన చేసుకో. నువ్వు కనిపెట్టడం లేదేమో, ఒకవేళ నిన్ను వదిలేశాడు కూడా నీకు తెలియకుండా ఉందేమో, జాగ్రత్త చూసుకో. ఒకసారి రెండుసార్లు చెప్పాడు ఆయన నీతో, కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఉన్నావేమో. ఒకవేళ నిన్ను ఆయన విడిచిపెట్టాడేమో, ఆలోచన చేసుకో. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనము. ఏశావు యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చెను. నా చేష్ట తక్కువను తీసుకుని ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన్ను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెని మిగల్చలేదే అని అడిగి. కాబట్టి చూడండి, 2 మార్లు. మరి సౌలు కూడా 2 సార్లు మోసపోయాడు. సాతానుడే మోసం చేశాడు సౌలుని. అర్థమైందా మీకు? ఎలా మోసం చేశాడు? సమూయేలు పని చేసేటట్లుగా ప్రేరేపించి సౌలుని సాతాను మోసం చేశాడు. మళ్ళా రెండవసారి జనుల్లో దూరి సాతాను సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగా చేయకుండా ఆ యొక్క సహోదరుల్లోని దూరివాడు ఆ సమూయేలు చెప్పినట్లు చేయనీయకుండా జనులు చెప్పినట్లుగా చేసి సాతానుడు వాడు మోసపుచ్చాడు. ఇక్కడ కూడా అలాగే మోసం చేశాడు సాతాను. శాస్త్రత్వకును పోగొట్టుకునేలాగా, ఆశీర్వాదం పోగొట్టుకునేలాగా, ఏమండి రాజుగా ఆ సింహాసనాన్ని పోగొట్టుకునేలాగా మోసం చేసేవాడు సాతానుడి. నిన్ను కూడా ఆయన ఏమి చెప్పాడు దాన్ని చేయనీయకుండా వాడు మోసం చేస్తుంటాడు. ఇక తెలియదు, అది నీకు చెప్పినా అర్థం కాదు. నేను మోసం చేస్తూ నువ్వు గమనించవు, దాన్ని పట్టించుకోవు, దాన్ని కనిపెట్టవు దాన్ని. అయ్యో ఆయన ఒకసారి మాట్లాడాడు రా, రెండోసారి కనిపెట్టే వ్యక్తి రెండోసారి నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. కానీ అందుకని ఏశావుతో మాట్లాడాడు ఆయన. కానీ తర్వాత ఏమైపోయింది? ఏశావు పరిస్థితి అయిపోయింది. సర్వశక్తిమంతుడు దూరం అయిపోయాడు. ఇంకా ఆశీర్వాదం లేదేమి. సౌలు పరిస్థితి కూడా అంతే. కాబట్టి నువ్వు కూడా ఆలోచించి, ఏదో కూర్చొని ఇలాగే చెప్తా ఉంటాడు అనుకోగాకు. నీతో మాట్లాడుతుంటాడు వర్తమానము ద్వారా. నాకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. నువ్వేమనుకుంటాడు, నేనన్నాను అనుకోవచ్చు, కానీ అది ఆయన మాట. నీతో మాట్లాడుతుంటాడు, కానీ నువ్వు దాన్ని కనిపెట్టవు. కనిపెట్టకుండా ఏం చేస్తాను చెప్పండి? ఆయన అలాగే చెప్తుంటాడులే. సీరియస్గా తీసుకో, సీరియస్గా తీసుకొని పాటించవు. అంత సీరియస్ ఏముంది? అంత సీరియస్గా తీసుకోవాలి, అంత అర్జెంట్ ఏముంది? అంత కంగారు ఏముంది? కొప్పలేము నువ్వు వినిపోతేటి అనుకుంటుంటావు నీలో నీవు. అలాగే అభిప్రాయపడుతుంటావు. అలాంటి ఆలోచన పెట్టేవాడు ఎవడు? సాతానుడే. సౌలుకు కూడా బళ్ళు అర్పించు. ఏం చేస్తావు? జనులు భయపడిపోతున్నారు. ఫిలిష్తీయులేమో యుద్ధానికి వచ్చేసారు. సమూయేలేమో వస్తానని సమయానికి రావట్లేదు. సమూయేలే తప్పు, నీదేం తప్పు లేదు. వస్తానని సమయానికి రాకపోతే ఆయనది తప్పుగా నీదెలా తప్పు అవుతుంది? కాబట్టి చేసేయి అని ప్రేరేపించేవాడు సాతానుడే. ఆ దయ్యమే వాక్యానికి విరోధంగా నేను ప్రేరేపించేది. కాబట్టి నువ్వేం చెప్తుంది దాన్ని గమనించవు. వర్తమానం చాలా విధానం చెప్పడానికి అదే కాదు, నీకు అర్థం అవ్వాలని. ఏదో 4 మాటలు చెప్పేయచ్చు. ఏదో సమూయేలు, సౌలు ఉన్నాడు, చేయమన్నాడు, చదివించి చెప్పక్కర్లేదు. ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. యోబు అంటున్నాడు, జనులు దాన్ని కనిపెట్టరు. దాన్ని జనులు ఏం చేయరంట? అలాగే బైబిల్లో
ఇలారా సమూయేలు ఆ యొక్క సొలొమోనుతో కూడా 2 సార్లు చెప్పాడు ఆయన. ఎన్నిసార్లు చెప్పాడు చెప్పండి? 2 సార్లు. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము, క్షమించండి 11వ అధ్యాయము 7వ వచనం. సొలొమోను కెమోషు అను మోయాబీల ఏమైన దేవతకును, మెలకు అను అమ్మోనీల ఏమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించును. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేలు సర్వశక్తుని యావే అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయనతో తొలగిపోయాను. యావే తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యావే అతని మీద కోపగించుకొని సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకు ఇస్తానని చెప్పాడు ఆయన. 2 సార్లు చెప్పాడు. ఎవరి నిమిత్తం చేస్తాడు చెప్పండి? స్త్రీలు, పరస్త్రీలు. స్త్రీలను సంతోషపరచడం కోసం వాళ్ళ నిమిత్తమై ఏదోదో చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడు ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. 2వసారి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన కోపం వచ్చింది. మొదటిసారి రాలా, 2వసారి చెప్పినా పాటించరా, కోపం వచ్చింది. రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇచ్చారట? 2 రాజ్యాలు అయిపోయిందా? 2 సార్లు చెప్పాడు ఆయన. నీతోడు కూడా 2 సార్లు ఆయన మాట్లాడుతుంటాడు. నువ్వు అది గమనించవు. సర్వశక్తిమంతుడు ఇక్కడ చూడండి, నేను నీతో చేసిన నిబంధనలు కట్టలు నువ్వు అనుసరించక, ఏమండి నువ్వు అనుసరించక, లేకపోతే నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి నేను ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన ఎదురు తొలగిపోయాను. యావే తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యావే అతని మీద కోపగించుకొని, కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. కోపం వచ్చి ఒకసారి 2 సార్లు చెప్పాడు సౌలుకి. కోపం వచ్చింది. ఇక నువ్వు పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్త బలులు అర్పిస్తాను, ఏదైనా చేస్తానన్నా తిరస్కరించాడు ఆయన. 2 సార్లే. 2వసారి కావు, తోసివేశాడు. సమయాలు కూడా సొలొమోను విషయంలో కూడా అదే బైబిల్ చెప్తుంది. 9వ వచనం, ఇశ్రాయేలు సర్వశక్తుని యావే అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. నీకు కూడా 2 సార్లు మాట్లాడతాడు. నువ్వు ఆజ్ఞలు గైకొంటలేదనుకో ఒకసారి చెప్తాడు, ఇంకో 2వసారి కూడా నువ్వు అదే పని కొనసాగుతూ 2వసారి చెప్తాడు, 3వసారి నీ విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తే చివరికి ఏం చేస్తామంటే ఫలించవిక. ఫలించకపోయేటప్పటికి అదిగో వర్తమానం బాగాలేదు, పాస్టర్ గారు అలా అన్నారు నన్ను, పాస్టర్ గారు ఎలా అన్నారు నన్ను ఇలా ఎందుకనాలా, అలా ఎందుకనాలా, ఏదోటి పట్టుకుంటాం. ఏదోటి పట్టుకొని వాక్యం మీద తిరుగుబాటు చేసి విడిచిపెట్టేస్తావు. అదే నిన్ను నరికి అగ్నిలో పడేయడం అనమాట. ఇంకా 1-2 సార్లు చెప్పిన తర్వాత వదిలేస్తాడు. వదిలేస్తే ఫలించరు వాళ్ళు. ఎప్పుడు చూసి ఇంకా అక్కడే ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి, వెళ్ళప్పుడు ప్రార్థన చేయండి, వెళ్ళప్పుడు ప్రార్థన చేయండి చెప్తా ఉండాలి వర్తమానం. వాళ్ళు చేయరు, వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చేయరు. వదిలేశాడు ఆయన వాళ్ళని. ఏంటంటారు అంతే. ప్రేమ కలిగిండు, ప్రేమ కలిగిండు, ప్రేమ వాళ్ళు ఉండరు, ఇది చెప్తుంటాడు. అయిపోయింది అక్కడ. అర్థమైందా? ఓర్పు కలిగిండు, ఓర్పు కలిగిండు, ఓర్పు కలిగిండమ్మా సహోదరి, ఓర్పు కలిగిండు, సహనం కలిగిండు అంటే ఆమె కలిగి ఉండదు, నేను చెప్తూ ఉంటాడు. అంతే. వదిలేశాడు. ఆత్మ కనుక వదిలేస్తే, లోకానికి వదిలేస్తే నువ్వు వింటుంటావు కానీ పాటించక అయిపోయింది. అందుకని ఫలింపని ప్రతిది కూడా ఏమవుతుందంట, నరికి. అంటే వింటుంటావు కానీ ఫలించవు. వింటుంటావు, ఎల్లప్పుడు ప్రార్థన చేయండి విన్నావు అనుకోండి, ఎల్లప్పుడు ప్రార్థన చేస్తే ఫలించినట్లు లెక్క. ప్రేమ కలిగి ఉండమంటే ప్రేమ కలిగి ఉండమంటే ఫలించినట్లు లెక్క.
దానికి గైగొనడమే ఫలించడం. కానీ వింటుంటావు కానీ ఫలించవు, నువ్వు గైగొనవు. ఇంకా ఎన్నిసార్లు చూసినా ఫలించవు. కాబట్టి మిగతా ఇంకా బాగా ఫలించాలని, ఒకరున్న ఇద్దరున్న 10 మంది ఉన్న నలుగురున్నా వాళ్ళు బాగా ఫలించాలని, నీ వల్ల వాళ్ళు ఫలించరక అనుకొని నువ్వేదో కబుర్లు మాటలు అలాగే ఇలాగ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆయన ఇలాగ ఈయన ఇలాగ చెప్తుంటావు. వాళ్ళు ఫలించరిక. అందుకని నేనేం చేస్తాడంటే ఆయన కత్తిరించేస్తాడు, అంటే పంపించేస్తాడు. ఏదో మత్స్య సంఘంలోకి లోకంలోకి దీంట్లో పంపించి, అది నీకు తెలీదు, నీకు అదే తెలీదు. అంత ప్రమాదకరంగా ఉన్నది. అర్థమైందా? కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. ఒకసారి మాట్లాడతాడు, రెండుసారి మాట్లాడు. ఇంక వాళ్ళు ఎలాగ ఫలించడం నాకు తెలుసు, వదిలేస్తాడు. ఇంకా ఈయన ఒకసారిగా రెండోసారి, ఒకసారి చెప్పాడు నువ్వు చేయలేదు అనుకుంటావు, మరి రెండోసారి చెప్పాడు చెయ్యాల, రెండోసారి కూడా చేయలేదు అనుకోండి వదిలేస్తాడు. అది నీకు తెలీదు. బైబిల్ చెప్తుంది సమూయేలును రాజునే వదిలేశాడు ఆయన. సౌలు కంటే గొప్పడు ఏంటి నువ్వు? ఏమండి, సొలొమోను కంటే గొప్పడువా? ఒకసారి మనము కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది, మనం చదువుకుందాం. అందుకని ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలాగా ఆయన ఆజ్ఞలను కైగొనాలో చూడండి పిల్లారా. అక్కడ సర్వశక్తిమంతుడు సౌలు విషయంలో ఏమన్నాడంటే, కైగొన్నాడు, పూర్తిగా కైగొన్నా. సగం సర్వశక్తిమంతుడు చెప్పింది చేశాడు, సగమేమో సంఘంలో చెప్పింది చేశాడు. ఏ బ్రదరో సిస్టరో ఎవరో చెప్పారో అలా చేశాడు. చేస్తే దాన్ని ఏమన్నాడు తెలుసా? తిరుగుబాటు అన్నాడు. తిరుగుబాటు. ఆయన ఆజ్ఞలను కైగొనకపోవడమే తిరుగుబాటు, అది విగ్రహారాధన, అది పాపము అని చెప్పాడు ఆయన. దానితో సమానం అని చెప్పాడు ఆయన. మూర్ఖత్వం అన్నాడు ఆయన. నీకు అర్థమవుతున్నాయా? తర్వాత ఒకసారి మనము కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం మీరు ఒకసారి చదువు. బలము తనదని ఒకమారు సర్వశక్తిమంతుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినబడిను. యావే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చున్నావు. కాగా కృప చూపుటియే. ఇక్కడ కూడా ఆయన ఒకసారి మాట్లాడుతూ 2 సార్లు మాట్లాడతాడు. ఆ తర్వాత వాని క్రియను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. పిల్లారా, ఆయన నామాన్ని గురించి ఆయన ఒక్క అని లోకానికి అపోస్తుల ద్వారా ఒకసారి ఆయన చెప్పాడు. హల్లెలూయా. మళ్ళా రెండవసారి 7వ దూత ద్వారా చెప్పాడు. అపోస్తుల బోధ. ఇప్పుడు ఎవరైతే ఆయన మాట విన్నారో, ఆయన ఆజ్ఞను కలిగి ఉన్నారో, వారి క్రియలను బట్టి ఇప్పుడు కొనుక్కోబడతారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క సౌలు వలె, సొలొమోను వలె, ఏశావు వలె ఆయన కృపని త్రోసిపుచ్చుకుంటారో, ఆయన స్వరాన్ని త్రోసిపుచ్చుతారో, వారు విడవబడి శిక్షించబడతారు. ఇక్కడ వాక్యం మనుషులందరికీ వారి వారికి చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు. అందుకనే ఇప్పుడు వేకు చుక్కగా ఆయన వచ్చి, ఎవరైతే ఆయన ఆజ్ఞలు ఒకసారి 2 సార్లు చెప్తే, ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆ మనుషులు చెప్పింది చేయక, ఆ స్త్రీ కోసమో ఈ స్త్రీ కోసమో చేయక, ఏమండి సొలొమోను వలె వాళ్ళని వీళ్ళని ఆనందపరచడానికి చేయక, సర్వశక్తిమంతుడు సంతోషపరచాలని చేస్తారు. వారే ఈ తెల్లవారుజామున ఎత్తబడతారు. మనుషులు సంతోషపరచాలని, ఆ భర్తను సంతోషపరచాలను, భార్యను సంతోషపరచాలను, పిల్లలను సంతోషపరచాలను, ఆ సహోదరును సహోదరిను వాళ్ళను వీళ్ళు, ఆ బంధువుల్లో వాళ్ళను వీళ్ళు సంతోషపరచాలని ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి, ఆ మనుషులు చెప్పి నడిస్తే, నా భార్య నా మాట బాగానే, నా పిల్లల మాట బాగానే, మా ఆయన నా మాట బాగానే, ఆడ సంతోషపడచ్చు.
కానీ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. రాజుగారు మన మాట బాగానే విన్నారా, మనం చెప్పింది బాగానే చేశాడు అని జనులు సంతోషపడతాడు. జనులు సంతోషపడి చేశాడు కాబట్టి. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. పరలోకం పోగొట్టుకున్నాడు సౌలు. సొలొమోను కూడా పరస్త్రీలని అలా సంతోషపరచడం కోసం వాళ్ళు చెప్పినట్టు చేస్తాడు. ఏమైపోయింది? రాజ్యం ఒక్కలైపోయింది. అందుకు ఆయన అంటాడు, అందుకు పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపరచబోని వాడిని అయితేనా, నేను సర్వశక్తిమంతుని యొక్క దాసుడు నేను కాకపోదును అంటాడు. అందువల్ల మనుషులు సంతోషపరచాలని చెప్పడం కానీ, మనుషులు సంతోషపరచాలని చెప్పడం కానీ, ఏమండి, లేకపోతే మనుషులు తమను తాము సంతోషపరచుకోవాలని చేయడం కానీ వేస్ట్, ఉపయోగం లేదు. ఆయన్ని సంతోషపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు మత్స్య సంఘాలు ఉన్నారనుకోండి, కొంతమందికి నా మాట సంతోషాన్ని ఇవ్వచ్చు, అంటే ఆయన వాక్యం సంతోషాన్ని ఇవ్వచ్చు, కొంతమంది సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. మత్స్య సంఘాలు ఉంటారు, తిరుతో తప్పంటే వాళ్ళకి ఆనందం వేయకపోవచ్చు. సరశక్తి మందులు ఒక్కడంటే మీకు ఆనందం వేయచ్చు. అందుకని వాళ్ళని సంతోషపరిచేలాగా అన్ని సంఘాలు ఒకటేలే, అన్ని బోధలు ఒకటేలే, పాస్టర్లందరూ ఒకటేలే, అన్ని మతాలు ఒకటేలే అని అందరూ సంతోషపరిచగా మాట్లాడితే ఆయన దాసుడు కానే కాడు, ఆయన ఒక్క వర్తమానికుడు కానే కాదు, ఆయన చేత పిలువబడిన పిల్లలు కానే కారు వాళ్ళు. అసలు వాక్యం ఏం చెప్తుందో అని చెప్పాలంటే అప్పుడే సర్వశక్తి సంతోషపడతాడు. బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు ఆయన ఏర్పాట్లో అయితే ఉన్నోళ్ళు అయితే వాళ్ళు హత్తుకుంటారు వాక్యాన్ని. ఆయన ఏర్పాట్లో లేని వాళ్ళు అయితే మాకు ఈ రాజ్యం వద్దు, పరలోకం వద్దు, ఏమొద్దు, లోకమే కావాలని వెళ్ళిపోతారండి. గుంపు కోసం కాదు, ఆయన సంఖ్య అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు. ఆయనకు కావలసింది ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తను నెరవేర్చి ఆయన సన్నిధికి వచ్చేవారే. హల్లెలూయా. అందుకనే మత్స్య సంఘాల్లో మనుషులు సంతోషపరిచే బోధలు చేస్తుంటారు. అర్థమైందా? ఇక్కడ అలా కాదు, ఆయన సంతోషపరిచే వర్తమానము, వధువు కూడా అదే సంతోషపడతారు. చూడండి ఒకసారి పౌలు గారు ఈ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. 1వ దశనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని సర్వశక్తిమంతుని వలన ఎంచబడిన వారమై. అంటే సువార్త ఆయన ఎవరికైనా అప్పగించేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి అప్పగించడు. యోగ్యత చూసి ఇతడు యోగ్యుడా కాదా అని చూసి ఆ సువార్తను అప్పగిస్తాడు. మనుషులను సంతోషపెట్టువారం గాక మన హృదయములను పరీక్షించు సర్వశక్తివంతుని సంతోషపెట్టువారమై బోధిస్తున్నాం. ఆయన మనుషులు అందుకని నీ జీవితం అంతా ఆయన సంతోషపెట్టే విధంగా ఉంటారు. ఎలా ఆదివారం అనుకోండి, మీ ఆయన అంటాడు, ఎలా ఆదివారం కదా, ప్రార్థనకి ఏం వెళ్తావులే, ప్రార్థన కొద్ది ఏమవుద్దు, కానీ ఇదిగో మన వాళ్ళు పెళ్ళి ఉంది కదా విజయవాడలో, లేదా వైజాగ్లో, లేదా హైదరాబాద్లో, బెంగళూరులో, అక్కడికి వెళ్దాం అని. నాకు కుదరదండి, ఈరోజు ప్రార్థన ఉందండి. ఆయన బాధపడిపోతుంటాడు. అయ్యో మా ఆయన బాధపడిపోతుండే చూడలేకపోతున్నానే. ఆయన సంతోషపరచాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. ప్రార్థన మానేసి ఎగరేసుకుంటూ తోకలాగా వెళ్ళిపోతుంటారు. ఇంకా ఆయన చాలామంది తోకలాగా తయారైపోతారు. తోక ఇక అర్థమైందా? ఎవరొకరికి తోకలాగా ఉండకూడదు. ఇప్పుడు పరమాత్మ శిష్యులు ఉంటారు, వాళ్ళని పిల్లారా చూద్దామంటే అది ఒకటి వెళ్ళి తెస్తే సరిపోతుంది. మీకు అర్థమైందా? అది ఒకటి వెళ్ళి తెస్తే సరిపోతుంది. మిగతా 11 మంది ప్రార్థన చేసుకోవచ్చు. అంటే మన భాషలో చెప్తున్నారు, క్రైస్తవులు కాదనుకోండి, చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ బయలుదేరితే మిగతా వాళ్ళు కూడా బయలుదేరారు. తోకలో ఒకరికొకరు తోక,
ఆ సూది తేవాలని నేను తెత్తా ఆ పరమానందకి నేను ఇస్తా ఎవడితే ఏమైంది అలా కాదురా అని ఒక తాటి బొత్తం లేకపోతే దూలమో చూసి తాటి బొత్తకు సూదికొచ్చి దాన్ని మోసుకొని వచ్చారు. ఇలాగ పరమానంద శిష్యులాగా ఉండకూడదు. ఒకటి చేసేప్పుడు ఒకటి చేయండి. ఇద్దరు అవసరం అనుకోండి, బ్రదర్ అంటే వెళ్ళి చేయాలా. అంతేగాని నువ్వు ప్రార్థన మానేసి ప్రార్థన చేసుకోకుండా ఆ బ్రదర్ లెగిస్తే లెగుతుంటావు, కూర్చుంటావు, వెళ్తుంటావు, వంగుంటావు, అలాగే సిస్టర్స్ కొంతమంది ఉంటారు. అయ్యో బ్రదర్ పని బ్రదర్ చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అది బ్రదర్కి అవసరం, ఇప్పుడు వెళ్దాం, లేకపోతే బ్రదర్ పని చేస్తున్నాడు కాబట్టి నేను ఈ పని చేస్తాను, అలా ఉండాలి. అది భక్తి అంటే. అంతేగాని తోకలాగా తయారైపోవడమే. అదే సిస్టర్ ఏదైనా ఇలా చెట్టు కింద నిలబడింది అనుకోండి, వెళ్ళి నిలబడతాం. ఆ సిస్టర్ ఏదైనా మెట్ల మీద నిలబడితే వెళ్ళి నిలబడుతుంటాం, కూర్చుంటాం, వంగుంటాం, బాత్రూమ్కి వెళ్తే వెళ్ళి నిలబడుతుంటాం, కొల దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది. ఏంటిది? నువ్వు వాళ్ళతో తిరగడానికి వచ్చావా? తోకలాగా ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి ఖాళీ ఉంటే వర్తమానం వినడానికి వచ్చావా? తోకలాగా ఉండకూడదు. మీరు ఆత్మీయంగా బాగుండాలని చెప్తున్నారు. ఆయన నమ్మడి. పని ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, తప్పేం కాదు. పని లేనప్పుడు కూడా ఎందుకు? ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా తేమని ఎవరో సిస్టర్ ఎవరో చెప్పారనుకోండి, ఏదో కూరలోకి ఏదో కావాలి బ్రదర్ అన్నారు అనుకున్న దానికి ఎవరో ఒకరు తేవాలనుకుంటే ఉల్లిపాయలు తేవాలి అనుకుందాం. ఎవరు లేరు, పిల్లలు లేరు, మీరు తేవాలని తెమ్మన్నారు అనుకోండి, వీళ్ళు ఒకరు తెస్తే సరిపోతుంది. కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు. ఉల్లిపాయలు తినడానికి అంతమంది దేనికి? అర్థమైంది నేను చెప్పింది. ఏంటిది? ఆకలా ఉండకూడదు, ప్రార్థన చెయ్యాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆజ్ఞలను కైగొనడం మానేస్తున్నామేమో, జనులను అలాగా తాకలాగా తయారైపోయి జనులు చెప్పినట్లు నడుస్తూ పోతున్నామేమో. ఆలోచన చేసుకో. సౌలు కూడా జనులతో అలా తోకలా తిరిగేవాడు, ఏం చెప్తే చేసేవాడు, సొంతంగా ఏమీ లేదు, సర్వశక్తిమని చెప్పింది ఏం చేయట్లా. అలాగే సొలొమోను కూడా ఆ పరిస్థితులు ఎంత తిరుగుతూ ఉండేవాడు, కోడాలతో పాటు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం, ఏం చేస్తుంది అక్కడ, ఏం చెప్తే చేస్తాం, అదే విధంగా ఉండేవాడు. ప్రార్థన లేదు, మంచి జ్ఞానవంతుడే. సామెతలు రాశాడు, కీర్తన గ్రంథం రాశాడు, ప్రసంగ గ్రంథం రాశాడు. ఏమండి, అన్నీ రాశాడు. మంచి జ్ఞానం కలిగిన వాడే. మరి అదే పరస్త్రీల గురించి రాశాడు, జీవవృక్షాల గురించి రాశాడు, నరకాన్ని గురించి రాశాడు. చాలా మంచి విషయాలు రాసి అతను ఏమైపోయాడు చెప్పండి? ఆ స్త్రీల ప్రభావానికి లోనై, ఆకర్షణకు లోనైపోయి వెంటబడి వాళ్ళకు తోకలాగా తయారైపోయాడు. సర్వశక్తిని మాట్లాడలేక. కాబట్టి అదే ప్రమాదానికి దారితీస్తాయి. అప్పుడు ఆ స్త్రీలు చెప్పినట్టే నడుస్తున్నాడు. ఎక్కడి నువ్వు సర్వశక్తి మంత్రికి తోకల తయారు. ఆయన నమ్మనిస్తాడు. ఆయన వెంబడించు, ఆయన వాక్యాన్ని వెంబడించు. జనులను కానీ, స్త్రీలను కానీ, లోకాన్ని కానీ, వాళ్ళని వీళ్ళని వెంబడించొద్దు. ఆయన వాక్యాన్ని వెంబడించు. సమయం ఉంటే ప్రార్థన చేసుకో. హల్లెలూయా. సిస్టర్ లేచి వెళ్ళిపోతాం. ఎందుకు లేపుతున్నావు నీకే తెలియదు. బ్రదర్ లేచితే లేచి వెళ్ళిపోతాడు. ఎందుకు అవసరమా? మనం సమయాన్ని ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి, ఏం మాట్లాడతాడని చూడాలి. ప్రార్థన అయిపోగానే తినకుండా కాదు, ఏ పని లేదనుకో ప్రార్థన చేసుకుంటూ ఉండు. మనసు ఆయన మీద పెట్టి కనిపెడుతూ ఉండు. ఎవరైనా చిన్న పని ఉందంటే ఒకరు చేసే పని వెళ్తారు. ఆ బ్రదర్ వెళ్తున్నాడు కదా, వెళ్ళనీలే, నేను కనిపెడదాం, అలా ఉండాలి. అంతేగాని లేచి వెళ్ళిపోగానే నువ్వు కూడా లేచి వెళ్ళిపోతాడు. ఏంటిది? అలా ఉండకూడదు. అలా ఉండేటువంటిది నిజమైన భక్తి కాదు. అలా చేయకూడదు. మనం ఎందుకు వచ్చామో చూసుకోవాలి, ప్రార్థన చేయాలి. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు వాళ్ళ నీళ్ళను సంతోషపరచడానికి కాదు, సంతోషపరచడానికి వాక్య విరోధంగా నడవకూడదు.
ఆయన ఇష్ట ప్రకారం నడవాలి. తల వంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.